హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనటెక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈక్యూస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈక్యూస్ అంటే ఏం కాదండి, మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్లో ఒక చిన్న పార్టే. ఓకే, సో ఈక్యూ చేస్తున్నప్పుడు అంటే బేసికల్గా ఏంటంటే మనం ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ఆడియో రికార్డ్ అవుతుంది. బేసికల్గా ఆడియో అంటేనే మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వేవ్స్ అనమాట, అంటే కదా. సో మనం మామూలుగా 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మనిషి ఆడియోని వినగలడు. ఓకే, సో అంటే ఆ తర్వాత కానీ దాని కింద కానీ వినడం చాలా కష్టం. సో ఈ మధ్యలో ఫ్రీక్వెన్సీలోనే మనం మాట్లాడిందంటూ ఉంటుంది. అంటే మనం చిన్నగా మాట్లాడినా గట్టిగా మాట్లాడినా ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో అయితే ఆడియో రికార్డ్ అవుతుంది. ఆ ఆడియోని మనం ఏం చేస్తామంటే వింటూ ఉంటాం కదా. సో అది మాత్రమే మనం వినగలం. అయితే ఇవి వింటున్నప్పుడు ఏంటంటే రికార్డ్ చేస్తున్నప్పుడు, బేసికల్గా రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా వాయిస్ మనకి 20 నుంచి 20 హెర్ట్స్ 20,000 హెర్ట్స్ మధ్యలోనే ఉంటుంది. అయితే రికార్డ్ అయితే చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎడిటింగ్ చేస్తామంటే, ఎడిటింగ్ చేయడం అంటే ఏంటంటే ఏ ఫ్రీక్వెన్సీలో మనకి నాయిస్ ఉందో దాన్ని తీసేయడము, లేకపోతే ఏ ఫ్రీక్వెన్సీలో మనకి వాయిస్ బాగా రికార్డ్ అవుతుందో మనం ఇందులో చూసుకోవడం. అంటే వాయిస్కి సంబంధించి ఇట్లాగే మనం మ్యూజిక్ను కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్లో నేను ఒక ప్లగిన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఓజన్ అని చెప్పేసి ప్లగిన్ ఉంది. ఈ ప్లగిన్లో మనకి 20 కింద మీరు చూస్తే ఇక్కడ 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అయితే మనకి ఉంది. ఏ ఈక్యూలో చూసుకున్నా కూడా ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇందులో ఇప్పుడు నేను ఇక్కడ 20 హెర్ట్జ్ నుంచి మన వాయిస్ ఎలా ఉంటుందంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ లోపల ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో రికార్డ్ అయి ఉంటుంది. ఏ ఫ్రీక్వెన్సీలో మనకు ఏ నాయిసెస్ కానీ వాయిసెస్ కానీ రికార్డ్ అయినా కూడా ఇందులోనే ఉంటుంది. అయితే దీన్ని మనం పార్ట్గా డివైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి వాయిస్ రికార్డ్ అవుతుందో మనకు తెలుసుకోవచ్చు. ఓకే, అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు స్టార్టింగ్లో కూడా 20,000 హెర్ట్జ్ నుంచి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ దాకా ఉంది. ఈ 20 హెర్ట్జ్ నుంచి తర్వాత మనకి 100 హెర్ట్జ్ లోపల ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ ఏరియాలో రికార్డ్ అవుతున్నటువంటి వాయిస్ కానీ సౌండ్స్ కానీ ఎలా ఉంటాయంటే రంబుల్ సౌండ్, అంటే కొన్ని చిన్న గాలి సౌండ్ కావచ్చు, లేకపోతే మనం మైక్రోఫోన్కి టచ్ చేసినటువంటి శబ్దాలు కావచ్చు, తర్వాత అనే సౌండ్ కావచ్చు, గాలి సౌండ్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇక్కడే రికార్డ్ అవుతాయి. అంటే లో ఫ్రీక్వెన్సీ నాయిసెస్ మనకి ఇక్కడ రికార్డ్ అవుతాయి. మరి దీన్ని తగ్గించాలంటే ఏం లేదు, మనకి సింపుల్గా ఇక్కడ 20,000 దగ్గర నుంచి మనం ఇలా తగ్గించుకుంటూ వెళ్తే మనకి ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో రికార్డ్ అయినటువంటి వాయిసెస్ కానీ నాయిసెస్ కానీ మనకి తగ్గిపోతాయి అనమాట. అంటే వినిపించవు, అంటే మన వాయిస్ మాత్రమే క్లియర్గా వినిపిస్తుంది. ఎందుకు అంటే మన వాయిస్ దీని తర్వాత నుంచి బాగా రికార్డ్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత నుంచి ఆడియో రికార్డ్ అయినటువంటి మన వాయిస్ ఏదైనా కావచ్చు, అప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోయేసి ఇది మాత్రమే మనకి డిలీట్ అంటే తగ్గిపోతాయి అనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి నాయిసెస్ అన్నీ ఇది మాత్రమే మనకి వినిపిస్తుంటుంది. ఇందులో కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 100 నుంచి, అంటే ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ మనకు కనిపెడుతుంది. ఈ 100 నుంచి 400 దాకా, అంటే ఈ మధ్య దాకా ఈ 100 నుంచి 400 దాకా మన వాయిస్ ఎలా ఉంటుందంటే ఒక వామ్కి, అంటే వామ్ అంటే కొంచెం మైల్డ్గా లాగా మనకి మన వాయిస్ రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఆ పార్ట్లో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది, కానీ ఆ పార్ట్లో అలాంటి సౌండ్ రికార్డ్ అయి ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి మనం ఇక్కడ పెంచుకుంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంటుంది. చూడండి ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది, సో తగ్గించినప్పుడు నా వాయిస్ ఎలా ఉంది మీకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనకి ఈ ఏరియాలో మనకి ఎలా ఉండాలి, సో 100 నుంచి ఈ 400 దాకా మనం నాయిస్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్కడ ఉంటే వాయిస్ బాగుంటుంది అనేది మనం తెలుసుకుని ఉండాలి. ఇక్కడ 100 నుంచి చూడండి, 100 నుంచి పైకి వెళ్తున్నాను, అలాగే 400 దాకా వెళ్తున్నాను, ఈ 400 నుంచి మళ్ళీ డౌన్కి వస్తున్నాను. సో ఈ మధ్యలో ఎక్కడ ఉంటే మన వాయిస్ బాగుంటుందని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. ఓకే, ఆ తెలిసిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి వాయిస్ దగ్గర మనం ఆ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అలాగే ఈ 400 నుంచి 800 దాకా, అంటే 1000 కంటే ముందు ఇక్కడ 500 తర్వాత ఈ 400 ఇక్కడ నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా. ఓకే, ఈ మధ్యలో మనకి వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందంటే, రికార్డ్ అయి ఉంటుందంటే కొంచెం బాక్సీ వాయిస్ అనమాట, అంటే కొంచెం లావుగా. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు మీరు వాయిస్ నాది వింటుంటే మీకు అర్థమవుతుంది, ఒక రకంగా ఉంటుంది కదా. సో తగ్గిస్తే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధమైన బాక్సీ వాయిస్ మనకి రికార్డ్ ఉంటుంది. ఇందులో మనకి ఎక్కడ ఉంటే, అంటే ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఎక్కడుంటే మన వాయిస్ బాగుంటుంది, కిందన పైన అని చెప్పేసి. సో మీకు డిఫరెన్సెస్ తెలుస్తుంటాయి. ఓ నా వాయిస్ ఇలా ఉంటుందా ఇక్కడ పెడితే, ఓ నా వాయిస్ ఇలా ఉంటుందా ఇక్కడ పెడితే అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది.
సో దీని ద్వారా మన బాక్సీ వాయిస్ని అంటే కొంచెం లాగా ఉన్నటువంటి వాయిస్ అంటే కొంతమందికి అది మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే మేల్, ఫీమేల్ వాయిసెస్ ఉంటాయి. కొంతమందికి సన్న వాయిస్ ఉంటుంది. కొంతమందికి లా వాయిస్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీలో పెడితే మన వాయిస్ క్లియర్‌గా, నీట్‌గా ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకునేసి అక్కడ మనం సెట్ చేసి పెట్టేసుకుంటాం. ఓకే. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్‌గా అంటే ఎక్కడ మనకి ఈ ఈక్యూస్ ఉంటాయి. అంటే ఈక్వలైజేషన్స్ ఉంటే మన వాయిస్ నీట్‌గా రికార్డ్ అవుతుంది అని చెప్పేసి మనకి తెలిసిపోతుంది. ఓకే. అలాగే ఈ 800 నుంచి 1500 వరకు కూడా మన వాయిస్ ఎలా ఉంటుందంటే ఇది కొంచెం మనకి సెన్సిటివ్‌గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అంటే ఈ ఏరియాస్ మనకి ఎక్కడ 800 నుంచి సంథింగ్ లైక్ దట్ ఇక్కడ 775 ఆల్మోస్ట్ దగ్గరగా. అలాగే మనకి ఇక్కడ చెప్పేసి మనకు 1500. సో ఈ మధ్యలో ఉన్నటువంటి వాయిస్ కూడా కొంచెం బాక్సీ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది. ఉదాహరణకు చూడండి, నేను దీన్ని అప్ డౌన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను వాయిస్‌ని డౌన్ చేస్తున్నాను. డౌన్ చేసినప్పుడు అక్కడ ఫ్రీక్వెన్సీ నేను తగ్గించేస్తున్నాను అనమాట ఆ ఏరియాలో. సో పెంచుతున్నాను. సో ఈ నుంచి ఈడికి ఓకే. సో అంటే మీకు బాగా కనిపిస్తుందని ఇక్కడ 900, తర్వాత 1000, 1050, సో 1200, సో తర్వాత 1300, 1400 ఈ మధ్యలో వాయిస్ ఎక్కడ ఉంటే నా వాయిస్‌కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి మనం సెట్ చేసుకునేసి ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. నిజంగానే చాలా బాగుంటుంది. ఓకే. ఎందుకంటే మన వాయిస్ కూడా ఒక ఫ్రీక్వెన్సీలోనే రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడ సరిగా ఉండదో అక్కడ మనం తగ్గించేసి ఎక్కడ బాగుందో అక్కడ మనం పెంచుకుంటాం. ఓకే. సో ఇక్కడ 800 నుంచి 1500 వరకు మన వాయిస్ ఇలా ఉంటుంది. సో దీనికి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు నచ్చకపోతే దాన్ని డౌన్ చేసేసుకుంటాం. అప్పుడు మనకి ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వాయిసెస్ తగ్గిపోతాయి. అలాగే ఈ 1500 నుంచి 5000 దాకా అంటే ఇంత దాకా ఈ 1500 నుంచి సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ సో 1550 అక్కడ, దాని తర్వాత ఈ 5000 ఈ హెడ్స్లో ఉన్నటువంటి వాయిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెయిన్ వాయిస్ ఎక్కువగా జనాలలో ఉన్నటువంటి వాయిస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఈ ఏరియాలో మనకి రికార్డ్ అవుతుంది. ఇది చాలా సెన్సిటివ్. దీన్ని కొద్దిగా చేంజ్ చేసినా కూడా మన వాయిస్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఉదాహరణకి చూడండి, సో ఇక్కడ నేను పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంటుంది కదా, రైట్. సో నేను 5000 దాకా చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ ఉంటే నా వాయిస్ బాగుంటుందని చెప్పేసి మీకు అర్థమవుతుంటుంది. ఓకే. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కడ నా వాయిస్ మ్యాచ్ అవుతుంది, ఎక్కడ చాలా బాగుంది, ఎక్కడ బాగలేదు. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను పెంచుతున్నాను. ఇక్కడ కొద్దిగా చేంజ్ చేసినా కూడా నా వాయిస్లో చాలా చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఈ 20,000 నుంచి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ దాకా ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ ఈ ఫ్రీక్వెన్సీలలో ఈ ఏరియాలో ఉన్నటువంటి నాయిస్ కానీ వాయిస్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొద్దిగా చేంజ్ చేసినా సరే ఎక్కువ చేంజెస్ మనకి కనిపిస్తుంటాయి. సరే, అలాగే ఈ 5,000 నుంచి మనకి ఆల్మోస్ట్ 8,000 దాకా ఉన్నటువంటి నాయిసెస్ కానీ సౌండ్స్ కానీ ఇందులో ఉన్నటువంటి అంటే ఈ 5,000 ఏరియా నుంచి మనకి దాదాపు 8,000 ఏరియా వరకు. ఓకే. ఈ 8,000 ఏరియా వరకు ఎలా ఉంటుందంటే సిబ్లిన్స్ అంటే ఈ సా కానీ లేకపోతే చా కానీ లేకపోతే తర్వాత మనకి ఎస్ సౌండ్, సి సౌండ్స్ ఇలాంటివి కొంచెం బూస్ట్ అవుతూ ఉంటాయి. సో వాటిని యొక్క అంటే అనే సౌండ్ మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాకి తర్వాత సాకి, సీకి సంబంధించినటువంటి నాయిసెస్ ఏవైతే ఉంటాయో, శబ్దాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ బాగా రికార్డ్ అయి ఉంటాయి. వీటిని మనం తగ్గించుకోవాలి, పెంచుకోవాలనుకుంటే అలా చేయొచ్చు. ఉదాహరణకి నేను చూడండి, ఇక్కడ సా అనే సౌండ్ నాకు కొంచెం తగ్గించాలంటే నేను ఇక్కడ డౌన్ చేసేసుకుంటాను అనమాట. సో అప్పుడు తగ్గుతుంది. ఒకవేళ మనం పెంచితే ఆ సౌండ్స్ చాలా బ్రైట్గా వినిపిస్తాయి అనమాట. ఓకే. సో అది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కొంతమంది వాయిస్లో సా, చా ఇవన్నీ తక్కువగా పలుకుతున్నప్పుడు మనం ఇక్కడ పెంచుకుంటే ఫ్రీక్వెన్సీ సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. కొంతమంది ఎక్కువగా పలుకుతూ ఉంటారు, వాటిని మనం తగ్గించుకుంటే అన్ని శబ్దాలలో అది కూడా శబ్దం మనకి నీట్గా వినిపిస్తుంది అనమాట. తర్వాత 8,000 నుంచి 12,000 దాకా. ఓకే. 8,000 నుంచి మనకి 12,000 దాకా ఉన్నటువంటి వాయిస్ బ్రైట్ అండ్ వాయిస్ అనమాట. అంటే ఇక్కడ మనం పెంచితే ఏమవుతుందంటే నా వాయిస్ కొంచెం బ్రైట్గా అవుతుందన్నమాట. ఓకే. బ్రైట్ అంటే ఏంటంటే కొంచెం బాగా బూస్ట్ చేసినట్టుగా వినిపిస్తూ ఉంటుంది. అంటే చాలా బాగుంది కదా వాయిస్ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంటే మరి మైల్డ్గా డౌన్గా లేకుండా బాగుంటుంది. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ వాయిస్ బాగా వినిపించాలంటే మనకి ఇక్కడ బూస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఏమవుతుందో కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే. చిన్న చిన్న సౌండ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో మన వాయిస్ కొంచెం బ్రైట్గా ఫ్రెష్గా అనిపించాలంటే మనం ఇక్కడ పెంచుకుంటే మన వాయిస్ కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది. ఇంకా పెంచితే ఇంకా ఓవర్గా కూడా అవుతుంది. సో మనం ఓవర్గా లేకుండా ఇక్కడ మనం
కావాలంటే ఎంత కావాలంటే అంత పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఈ ఏరియాలో అలాంటి వాయిసెస్ మనకి కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. ఓకేనా. సో దాని తర్వాత మనకి ఇంకా లాస్ట్‌లో ఎందుకంటే మిగిలిన ఎంత 12,000 నుంచి 20,000 దాకా. సో ఈ ఏరియాలో అంతా ఎట్లా ఉంటుందంటే మరీ ఎక్కువగా మనం కావాలంటే పెట్టుకోవచ్చు. అంటే గజ్జల్ సౌండ్ కానీ, కీచు సౌండ్ కానీ ఉంటాయి కదా. సో వాటిని మనం ఇక్కడ ఎక్కువ రికార్డ్ అవుతుంది. దీన్ని మనం తగ్గించుకోవాలంటే ఇలా చేయొచ్చు. దీన్ని లో లో చేస్తామనమాట. ఇక్కడ హై పాస్ ఫిల్టర్ అంటారు, ఇక్కడ లో పాస్ ఫిల్టర్ అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి మధ్యలోనే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాలలో ఎలా ఉంటుందంటే వాయిస్ కానీ లేకపోతే నాయిసెస్ కానీ సౌండ్స్ కానీ కొంచెం కీచుగా ఉంటాయి. సో అక్కడ కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఇక్కడ రంగుల సౌండ్ అంటే గాలి సౌండ్, బుమ్ అనేటువంటి సౌండ్, లేకపోతే మన ల్యాప్టాప్ ఫ్యాన్ సౌండ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తగ్గించుకోవచ్చు. సో ఈ మధ్యలో ఉన్నటువంటి నాయిసెస్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎక్కడైనా సరే మన వాయిస్ ఎక్కడ బాగుంటుందని చెప్పేసి మనము సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ఈక్వలైజేషన్స్ లేదా ఈక్యూస్ అంటారు, ఈక్యూ ఎడిటింగ్ అంటారు. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.